తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. Then school, I had so I went there, innovative school. First day, physics, fourth form, light, refraction. అది టీచ్ చేశాను. అందరూ హెడ్ మాస్టర్ కొడుకు, కొత్త టీచరు, బ్రహ్మాండంగా చెప్తాడు, సైలెంట్గా వింటున్నారు అందరు. సరే అయిపోయింది, ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత సాయంత్రం మా ఫాదరు వచ్చాడు. వచ్చి, నువ్వు క్లాస్ తీసుకున్నావు, నేను విండో నుంచి మొత్తం అబ్జర్వ్ చేశాను, నువ్వు కాలేజ్ స్టూడెంట్స్కు నీ ఫ్రెండ్స్కు చెప్పినట్టు చెప్పావు కదా. దే ఆర్ స్కూల్ చిల్డ్రన్. అవును, వాళ్ళకి చెప్పినట్టు చెప్తాడు. వాళ్ళకి చెప్పడం ఈజీ, ఎందుకంటే అలా చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. వీళ్ళకి కష్టం, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడమే నీ బాధ్యత. సో అది కష్టం, దానికి ప్రాక్టీస్ కావాలా. సో వాట్ యు డూ ఈజ్, ఒక ఇమాజినరీ క్లాస్ చూసి బ్యాక్ యార్డ్లో వెళ్ళి సింపుల్గా అనుకొని ఒక 2-3 సార్లు నువ్వు ఇమాజినరీ క్లాస్కి చెప్పు బ్యాక్ యార్డ్ నువ్వే. దెన్ గో టు ద క్లాస్ అన్నారు. ఐ ఫాలోడ్ ఇట్. దెన్ ఆల్ ది పీపుల్ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్, చిల్డ్రన్. అవును, అంతకుముందు ఊరికే చూస్తూ వింటున్నారు, దే డి నాట్ హ్యావ్. దెన్ దే గాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. దెన్ దెర్ వాజ్ ఎ టైమ్, ఒక 1 మంత్లీ ఎగ్జామినేషన్ ఉండేది అక్కడ. ఆ మంత్లీ ఎగ్జామినేషన్లో ఏమిటంటే, అప్పుడు పద్ధతి బోర్డు మీద క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ రాసేస్తే వాళ్ళు షీట్స్ తీసుకొని రాస్తారు, అదంతా పెడతారు, కరెక్ట్ చేస్తాను. పుస్తకాలు ఉంటాయి, పుస్తకాలన్నీ కూడా టేబుల్ కింద పెట్టాలి, కాపీ కొట్టకుండా. అది పద్ధతి. నేనేం చెప్పాను, వచ్చి రాసేసి కూర్చున్నాను, టేబుల్ మీద పెట్టమనిలే. వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు. బఫూల్, ఇతను కొత్త టీచరు, అమాయకుడు, ఏం చెప్పట్లేదు, ఏం తెలియదు, పుస్తకాలంతా పెట్టారు. పాప ఒకడు ఏదో అడగబోయాడు, ఏదో చేశాడు. ఐ డి నాట్ బాదర్, నేను ఒక పుస్తకం తీసుకొని చదువుకుంటాను, రాస్తున్నారు. అందరూ పుస్తకాలు తీసి కాపీ కొట్టింది. ఐ వాజ్ అబ్జర్వింగ్, అందరూ కాపీలు కొట్టారు. సో అయిపోయింది. ఇంకొక 5 minutes ఉండగా, సార్ అయిపోయింది సార్, పేపర్స్ ఇమ్మన్నారు. ఎవరు పేపర్స్ ఇవ్వద్దు. నౌ ఇప్పుడు మీరు పేపర్స్ మీ దగ్గరే పెట్టుకోండి, ఎవరికి చూపొద్దు. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్స్ బయటికి తీయండి అన్నారు. తీశారు. టెక్స్ట్ బుక్స్లో ఆన్సర్స్ చూడండి. ఆన్సర్స్ చూసి మీరు ఆన్సర్ కరెక్ట్ అయితే ఫుల్ మార్క్, హాఫ్ అయితే 50, తప్పు అయితే 0. మీరే కరెక్ట్ చేయండి అందరికి 100%. అంతే కదా. వాళ్ళు మీకు ఎవరికి చెప్పకన్నారు, అందరూ 100%. మీరు ఎవరికి చెప్పండి మీ మార్క్స్. ఇప్పుడు ఆ ఆన్సర్ పేపర్స్ చించేయండి, చించేసి బుట్టలో వేయండి. వాళ్ళకి అర్థం. ఫర్ ద ఫస్ట్ టైం దే రియలైజ్, ఇంతవరకు వాళ్ళు కాపీ చేసింది ఒక తల్లిదండ్రుని ఇంప్రెస్ చేయడానికో, ఒక టీచర్ని ఇంప్రెస్ చేయడానికో వాళ్ళకి చేస్తున్నారే కానీ వాళ్ళ మంచి కోసం బాగా రాయాలనేటువంటి బుద్ధి వాళ్ళకి లేదు. ఫర్ దెమ్ దే మస్ట్ రైట్ వెల్, బికాజ్ వాళ్ళ ఫ్యూచర్ అది కాదు. తల్లిదండ్రులు కోపడతారు, సరిగా మార్కులు అంటే కాపీ కొడతారు. టీచర్ అంటారు. నెక్స్ట్ మంత్ వాళ్ళని పెట్టాను, పుస్తకాలు అలేవారు, ఒక్కడు కాపీ కొట్టలే. అద్భుతం కదా, అంటే కాన్సెప్ట్ దిగిపోయింది అంతే. దే అండర్స్టూడ్. కానీ ఊళ్ళో కొత్త టీచర్ ఇచ్చాడు, హెడ్ మాస్టర్ కొడుకని ఇష్టం వచ్చేసారు, అందరు కాపీలు కొట్టడానికి అనుమతిస్తున్నారు, అది ఇది అని చెప్పి లాట్ ఆఫ్ క్రిటిసిజమ్స్ పెద్ద. అది ఆల్ స్కాండల్, ఎవ్రీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ. మా ఫాదర్కి ఏంటంటే ఇది చెప్పారు. సరేలే. సో దట్ రెవల్యూషన్ స్టార్టెడ్ అట్ స్కూల్ ఇట్ సెల్ఫ్. దెన్ ఐ థాట్ ఐ షుడ్ కమ్ టు మెడ్రాస్ అండ్ వన్ డే కేవీ రెడ్డి గారిని మీట్ అయితే, అప్పుడు ఎందుకు ఇదంతా, అప్పుడు ఆ స్కూల్ అప్పుడు ఐ రోట్ ప్లేస్. ఆ టైం అప్పుడు ఐ రోట్ ప్లేస్. మాకు చిల్డ్రన్ అంతా తీసి ఆ కాలేజీ వాళ్ళతో కంపీట్ చేసి దట్ గాట్ అవార్డ్స్ అండ్ ఆల్ దట్. అవార్డ్స్ వచ్చింది చెప్పి ఆయన దగ్గర చూపిస్తే 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆయన హీ సెడ్, ఐ డు నాట్ నో, ఆఫ్ కోర్స్ అవార్డ్స్ అవన్నీ చూసావు అని, షీ స్టూప్స్ టు కాంకర్ అని ఆలివర్ గోల్డ్ స్మిత్స్ ప్లే. అది ఇచ్చి యూ గెట్ ఎ థింగ్, యూ ట్రై టు అడాప్ట్ ఇట్ ఫర్ అవర్ స్క్రీన్. యూ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ స్క్రీన్ ప్లే, బట్ ఇన్ యువర్ ఓన్ వే యూ ట్రై టు అడాప్ట్. ఐ వాజ్ ఎక్సైటెడ్. వెళ్ళి హిగిత్ బాతమ్స్కి వెళ్ళి షీ స్టూప్స్ టు కాంకర్ తీసుకొని
అదంతా చేసి 1 month కూర్చొని నాకు వచ్చినట్టు స్క్రీన్ రికార్డరు ఎలాగా పిక్చరు, మాటలు, 8 పాటలు అంతా రాసి 3 months అయిన తర్వాత ఒక 2 బోన్ బుక్స్ అయింది. వచ్చి అక్కడ పెట్టి రండి అయితే ఒక కప్ ఆఫ్ కాఫీ ఇచ్చి, సరే సార్ ఐ హ్యావ్ ఫినిష్డ్ అన్నాడు. ఐఎమ్ టేకింగ్ యూ అన్నాడు. ఏంటంటే నువ్వు ఏమి రాశావు అనేటటువంటిది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ అన్నవే. ఒక ఇచ్చిన బాధ్యతను సార్ ఇంకొక వారం ఇవ్వండి, ఇంకొక ఏదో చేయండి, అది చెయ్యండి అనకుండా ఐ హ్యావ్ ఫినిష్డ్, గుడ్ ఆర్ బ్యాడ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ హియర్. అలా మీరు అంటే అట్ ఎవ్రీ జంక్చర్ జరిగిన ప్రతి సంఘటన మీకు ఇంత బాగా గుర్తుంది కదా సార్? అవును. ఆ మెమరీ ఎలా మీకు సాధ్యమైంది? అద్భుతం. అంటే మామూలుగా మర్చిపోతారు చాలా మంది, మీకు బ్యూటిఫుల్ గా గుర్తున్నాయి అసలు. మీరు కళ్ళకు కట్టినట్టు స్క్రీన్ ప్లే చెప్తూ ఉంటే అలా ఉంది. అవును. ఇప్పుడు నేను ఐ వాంట్ రైట్ అన్ ఆటోబయోగ్రఫీ, అది అది ఎప్పుడు నేను ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అని. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే ఒక లాంగ్ షాట్, కేవీ రెడ్డి గారు వచ్చారు, కుర్చీ మీద కూర్చున్నారు, కట్టు, శ్రీను ఇలా వచ్చి కూర్చున్నాను, సజెషన్ షాట్, అంతా నా జీవిత చరిత్ర స్క్రీన్ ప్లేలో రాయని. బ్యూటిఫుల్, భలే ఐడియా సార్. మీ ఎనర్జీకి నిజంగా జోహార్లు. చాలామంది అంటే ఒక చిన్న ఏదో చేసేసాం అయిపోయింది ఇంకా ఇంకేం చేస్తామని అనుకుంటున్న టైంలో మీరు తీసిన ఒక్కొక్క సినిమా మీరు తీసిన సినిమా సార్, మీ జనరేషన్ కంటే సీనియర్స్ ఎవరెవరు చూసి షబాష్ అని మెచ్చుకున్నారు సార్? అదేంటి చెప్పనా, ఒకటి చాలామంది అడిగారు సినిమాలు రియల్ లైఫ్ని ప్రతిబింబించాలని, దే మస్ట్ రిఫ్లెక్ట్ రియల్ లైఫ్ ఉంటే దాన్ని సినిమా. నాకు అది తెలీదు. రియల్ లైఫ్ సినిమాను ప్రతిబింబిస్తుంది. అవును, రివర్స్. అది ఎట్లా అంటే ఇప్పుడు మనం థియేటర్లో కూర్చున్నాం, ఒక విలన్ వచ్చి ఒక హీరోయిన్ని కిడ్నాప్ చేసి గుర్రం మీద ఎక్కించుకొని వెళ్ళిపోతుంటాడు. హీరోకి తెలుస్తుంది అతను ఒక గుర్రం మీద చేసు, అతను గ్యాలపింగ్, ఈ గుర్రం గ్యాలపింగ్ అనేది, మధ్యలో హీరో గుర్రం పడిపోతుంది, మళ్ళీ ఎక్కుతాడు. అయ్యో మనం ఏమనుకుంటున్నాం అతను రీచ్ అవుతాడే లేదని అక్కడికి వెళ్తాడు, చివరికి రాళ్ళు పడతాడు. తర్వాత కాలువ వస్తుంది, కాలువ వచ్చిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, రోప్ బ్రిడ్జ్, అది విలన్ బాగా దాటి వెళ్ళిపోయి ఒక కత్తితో ఆ రోప్ బ్రిడ్జ్ని కొట్టేస్తాడు. ఇక్కడికి వెళ్ళేప్పటికి హీరోకి లేదు. ఇప్పుడు ఎట్లా? అప్పుడు హీరో మళ్ళీ అలా చూసి వెనక్కి వెళ్ళి ఒక్కసారి వచ్చి ఆ కెనాల్ చంపేస్తాడు. అవును, క్లాప్స్ ఆధారం. ఇదే మనకి. కానీ మనకు ఆ టైంలో మర్చిపోయేది ఏమిటంటే ఆల్ దిస్ ఈజ్ రికార్డెడ్. అవును, అంతే కదా, మర్చిపోతాం. అదే ఇప్పుడు ఆడియన్స్కి అలా తప్పదు కదా. ఆ టైంలో ఇదంతా రికార్డెడ్, ఎన్నిసార్లు వచ్చినా అదే గుర్రం అదే టైంలో అదే దొక్కుతుంది. మనం అనుకునే విషయం. సో లైఫ్ అదే. అవును. ఇప్పుడు మనం ఇద్దరం మీట్ అవుతున్నాం ఇక్కడ. వీ థింక్ మనం ఒక ప్రోగ్రామ్ వేసాం, యూ థింక్ ఐ హ్యావ్ అప్పుడు కాలేదు, ఐ థింక్ ఐఎమ్ రైటింగ్, ఆల్ రికార్డెడ్. అంతేనా? అంతే కదా. సో మీరు సినిమాలు చేశారంటే నేను చేసేది కాదు, అది రికార్డెడ్. ఎవ్వరికి ఏ క్రెడిట్ లేదు ప్రపంచంలో. అలా ఎలా అంటారు సార్? అదే అది వచ్చింది, అలా వచ్చేది ఒక డివైన్ వచ్చింది. యు ఆర్ డెస్టిన్డ్, యు ఆర్ గాట్ టు డూ దిస్, యు గాట్ టు డూ దిస్ చేసాం, అయిపోయింది కదా. నాకు అనిపిస్తుంది సార్ మీరు తీసిన సినిమాలన్నిట్లో ఎక్కువ డీప్ ప్రేమాయణాలు ఉండవు. ఎందుకు ఉంటాయి అంటే ఉండవని కాదు, కానీ దారుణంగా అదంతా ఫ్యామిలీలో అయిపోయింది. అంతేనా? మీ డీప్ ప్రేమాయణం అంతా ఫ్యామిలీలోకి వెళ్ళిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోయింది. సో సినిమాకి వచ్చేటప్పటికి అదంతా ఆర్టిఫిషియల్ ఏదైతే తర్వాత పెద్ద అంత డీప్గా నాకు ఆ లవ్ అనేటటువంటిది అంత దాని మీద నమ్మకం అది ఉందని నాకు అనుకోరా సార్? అనుకోను. సెక్స్ పార్ట్ అది అంతా ఉన్నా దట్ ఈస్ నాట్ లవ్. కానీ చెప్తారు లవ్ స్టోరీస్ అని, లైలా మజ్ను, రోమియో అండ్ జూలియట్. ఐ డోంట్ థింక్. మీకు కామెడీ అనిపిస్తాయి అవన్నీ? నవ్వు వస్తాయా అవన్నీ వింటే? నవ్వు వస్తాయి కాదు, రియాలిటీ కాదు ఇది. దేని మీద అది ఒక మంచి స్మాల్ ఫీలింగ్ ఆఫ్ రియాలిటీ.
ఈవెన్ ఏ ఫ్యాంటసీ ఫోక్లోరే అది వచ్చినప్పుడు రియాలిటీ ఉంటుంది. అది దట్ ఈస్ ఇప్పుడు ప్రహ్లాద హిరణ్యకశుడు వేమూరి గగ్గయ్య వేశాడు, ధిక్కారమును చేతునా అని. వాడు మహాక్రూరుడు, వాడిని చంపు వినుచంపు పైనుంచి అన్నారు. ఇది జరుగుతుంది, అందరూ చూశారు, అదే సక్సెసే. అలాగే హెచ్ఎం రెడ్డి గారు అందరూ తీశారు. బళ్ళారి రాఘవాచారి గారు వచ్చేటప్పటికి నాటకంలో ఆయన వేసేటప్పటికి ఆయన ఆ రాక్షసత్వంలో అంత రాక్షసుడైన ఒక తండ్రి. అవును. ప్రహ్లాదుడు నారాయణ అనడం ఇష్టం లేదు, ఎందుకంటే నారాయణ పడితే కోపం. కానీ నా కొడుకు ఎందుకు నాకు అగ్రెస్ట్గా పోతున్నాడు అనేది బాధ. అదే ఆయన చూపించాడు. అదే ఎస్వి రంగారావు ఫాలో అయ్యారు ప్రహ్లాదరావు. సో ఆ జెన్యునెస్ వచ్చినప్పుడు అది ప్రహ్లాద కథ అయినా గెట్ టచ్. అవును, కరెక్ట్, అర్థమైంది సార్. దేర్ ఇస్ ఎ జెన్యునెస్ అబౌట్ ద హోల్ థింగ్. ఆ ఎమోషన్లో, ఆ పారవస్యంలో, భక్తిలో, ఆ బాధలో అన్ని జెన్యూనెస్ ఉన్నాయి, కానీ ప్రేమలో లేదంట. అది లేదు. నాకు అనదర్ థింగ్, నాకు ఆ ప్రేమలో అంటే ప్రేమ అంటే ఇట్ ఏ సాక్రిఫైస్. ప్రేమ సపోజింగ్ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ ఏ పర్సన్, దెన్ ఐ లవ్. అంతేనా? అంతకు మించి ఏముండదంట. అంతకు మించి ఏముంది? అదే కన్సర్న్. అంతకంటే ప్రేమ ఏమిటి? ఒకళ్ళు ఒక చైల్డ్ అయినా ఇదైనా ఏమైపోతుందో ఏమవుతుందో అని చెప్పి కొద్దిగా డిఫరెన్సెస్ ఒపీనియన్ ఇప్పుడు ఉంది, బట్ ఫైనలీ అగ్రీ, కరెక్ట్ కదా అని చెప్పి. దట్ వాజ్ మై టోటలీ వండర్ఫుల్ థింగ్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ మై వైఫ్. అదే సార్, చాలా చెప్పారు. మాధవపతి సురేష్ గారు కూడా చెప్పారు, ప్రతి ఫిల్మ్ ఫెస్టివల్ మీరు అంటే ఫ్రెండ్స్ లాగా వెళ్ళేవారు. ఫ్రెండ్స్ లాగా వెళ్ళారు. ఆమెకు షీ వాజ్ ఎ ట్రెడిషనల్ దో గ్రాడ్యుయేట్. మా మామగారు పిహెచ్డి హిస్టరీలో. అయినా కూడా మేము ఆ పెంపకంలో ఇప్పుడు మాకు పెళ్లి కాగానే రాగానే భోజనానికి ఎవరైనా పిలిస్తే మగవాళ్ళంతా ఫస్ట్, తర్వాత ఆడవాళ్ళు అనేటువంటి పద్ధతి. నేను పిలిచి పెద్దవాళ్ళు చిల్డ్రన్ ఫస్ట్, మగవాళ్ళు ఆడవాళ్ళు ఈక్వల్ తర్వాత. అంతే. అది కాన్సెప్ట్ చెప్పడానికి. ఇదే తర్వాత నీవు రైట్స్ ఉన్నాయి యాజ్ ఎ వైఫ్. పతివ్రత ధర్మం ఐ డోంట్ బిలీవ్, ఐఎమ్ అగెన్స్ట్. యూ హ్యావ్ రైట్స్, యూ ఫైట్ ఫర్ ఇట్. I took her to Kadamara library. I took her to 3-4 months every I made her talk so many. భీమవరం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చిల్లరు, అదేమిటి అందరితో మాట్లాడేది మూకీలాగా ఉండేది, ఇంత మాట్లాడుతున్నామే మళ్ళీ అది. సో అండ్ ఆల్ ది అడ్వైజర్స్, ఆల్ ది ఇప్పుడు దిక్కట్ర పార్వతి అవును పిక్చర్ తీశాను అక్కడ. సో రాజాజీ గారు పర్మిషన్ ఇచ్చారు, ఫైలం ఫైనాన్స్ కార్పొరేషన్ వారు డబ్బిస్తానన్నారు. సో ఆ రోజుల్లో కర్ణాటక గవర్నమెంట్ ఏ లాంగ్వేజ్ వాళ్ళ కర్ణాటకలో తీసినా 50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. వీళ్ళు 2 లక్షలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దానికి. అంతేనా? అంతే, 2 లక్షలు. ఆ రోజు అంతకుముందు సంస్కారం 1 లక్షే. దానికి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గోల్డ్ మెడల్. అంతేనా సార్? 1 lakh 2 lakhs ఉండేది అంతే. 2 lakhs 2 lakhsలో అందరికి ఒకటి 20 రోజులు ఫినిష్ చేస్తూ వచ్చాం. అప్పుడు లొకేషన్ షూటింగ్ నాకు ఒక క్రికెట్ ప్లాన్ ఉండింది. ఏమిటంటే కర్ణాటక వాళ్ళు సబ్సిడీ ఇస్తారు, కర్ణాటక తమిళ్ నేటివిటీ కావాలా. సో తమిళనాడు కర్ణాటక బార్డర్లో ఒక విలేజ్ చూసి, తమిళ్ విలేజే కానీ కర్ణాటక బార్డర్ వస్తుంది యాజ్ పర్ ది బైఫర్కేషన్. ఆ ఊరిని కనుక ఫిక్సప్ చేసుకుంటే టెక్నికల్ సబ్సిడీ అది వస్తుంది, దీనికి నేటివిటీకి ఇది వస్తుంది, దిక్కర్ బాగుంటుంది. సో 50,000 రూపాయలు, 2 లక్షలు 50,000 అంటే నాటి జోక్, 25% ఫండింగ్. సో వాళ్ళు 1.5 lakhs ఇస్తారు ఫిలిం ఫైనాన్స్ గారు. నేను 50,000 పెట్టుకోవాలి. నా 50,000 ఇక్కడ వచ్చేసింది సబ్సిడీగా. సో 1.5 అవుతుంది అని అనుకున్నాను. అక్కడ వస్తుంటే హోసూరు దగ్గర ఎవరో చెప్పారు, సార్ మీరు రాజాజీ గారి కథ తీస్తున్నారు, ఆయన పుట్టిన ఊరు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉంది, తొరపల్లి అని, అది చూసి రండి అన్నారు. సరే రాజాజీ గారి కథ తీస్తాను, ఇది దూరం 10 కిలోమీటర్స్, హాఫ్ అన్ అవర్. సో వేసుకు వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆ పక్కన ఉండేటటువంటి ఒక నది లాంటిది,
వరద, ఆ చింత చెట్లు, ఆ స్ట్రీట్స్ ఎగ్జాక్ట్గా రాజాజీ గారి కథలో ఎలాగుందో అలాగుంది. ఆయన చిన్నప్పుడు అక్కడతో ఆడుకొని ఉండొచ్చు, ఆ కథ చేసి ఆయన రాశాడు. ఇక్కడ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ సబ్సిడీ పోతుంది. అక్కడ వేస్తే ఆ నేటివిటీ ఉండదు, సబ్సిడీ వస్తుంది. సో ఎవరు, హౌ టు డిసైడ్ దట్? దెర్ ఇస్ నో బడీ. ద ఓన్లీ పర్సన్ హూ కెన్ షేర్ మై లైఫ్, ఐ కెన్ హూ సేస్ ఇస్ మై వైఫ్. నా ప్లస్ అండ్ మైనస్ షేర్ చేసేమే ఓకే పిలిచి అడిగా, ఇది సంగతి. అక్కడికి వెళ్తే డబ్బు వస్తుంది, ఇక్కడ వెళ్తే నెగిటివ్ వస్తుంది అంటే, అది వస్తుంది పోతుంది మనకు తెలుసండి, ఇది చిరస్థాయిగా నిలుస్తుంది ఈ పేరు. కాబట్టి ఇదే అదే అది కానీ అది పోతే పోయింది, చిరపల్లలు చేశారు పేరు ఉంటుంది. మిగతా ఐ డిసైడెడ్. అందుకనే అంత ఘనమైన సత్కారం జరిగింది ఆ సినిమాకి, దిక్కట్ల పార్వతి. సో అది పెద్ద నేషనల్ అవార్డు. తర్వాత మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 500 ఫిలిమ్స్ ఫ్రమ్ ది బిగినింగ్, ఆలమారా దగ్గర నుంచి 500 ఫిలిమ్స్ని డిజిటైజ్ చేశారు ఆఫ్ అన్ని లాంగ్వేజెస్ హోల్ ఇండియాలో. అందులో దిక్కట్ల పార్వతి ఒకటి. ఆ దిక్కట్ల పార్వతి ఎట్లా ఉండిందంటే, దాని ల్యాబ్ విజయ ల్యాబ్లో ఎక్కడ పెడితే నెగిటివ్ లేదు, ప్రింట్ లేదు, 16 మీటర్ ప్రింట్ లేదు, ఏమీ లేదు. ఫార్చునేట్లీ పూనా ఆర్కైవ్స్లో ఒకే ఒక ప్రింట్ ఉంది. అది వాళ్ళు ఫెస్టివల్స్కి పంపించేవాళ్ళు, ఫిలిం ఫెస్టివల్స్కు. వాళ్ళకి మా దగ్గర మంచి ప్రింట్ ఉంది అన్నారు. అక్కడ తీసి వాళ్ళు డిజిటైజ్ చేసి, సార్ నాకు ఒక కాపీ పాప ఇంత చేసి నాకు ఒక డిజిటల్ దగ్గర డిజిటల్ కాపీ ఉంది. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు అంతే కూడా.